చాతుర్మాస్య వ్రత దీక్షలు అంటే ఏమిటి? ఆహార పదార్థాలలో ఆకుకూరలను తాము తినకుండా ఆవులకు, గోమాతలకు ఆహారంగా అందించాలి. ఎంత వీలైతే అంత ఈ చాతుర్మాస్య కాలాలలో గోసేవ చెయ్యాలి. శరన్నవరాత్రులు, దేవీ ఉత్సవాలు, కార్తీక మాసంలో దీపారాధనలు, మార్గశీర్ష మాసంలో భగవద్గీత పారాయణలు, శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మాతాపితృభ్యో నమః. ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రులు, దేవీ ఉత్సవాలు, కార్తీక మాసంలో దీపారాధనలు, మార్గశీర్ష మాసంలో భగవద్గీత పారాయణలు, పౌష్యమాసంలో సూర్య సంబంధిత స్తోత్రాలు, ఇలా ప్రతి నెలలో కూడా ఏదో ఒక ఉత్సవాలు ఉండగా ప్రత్యేకంగా 12 మాసాల నిడివి గల ఈ సంవత్సర పుణ్యకాలంలో 4 నెలల కాలాల పాటు పాటించేటటువంటి విధులకు చాతుర్మాస్య వ్రత దీక్షలు అనే పేరున్నాయి. ఈనాటి కాలంలో ప్రతి విషయం పట్ల కూడా ఆసక్తి పెరిగిపోయి ధర్మాచరణ పట్ల అనురక్తితో అనేకులు ఏమిటి కొత్త విషయమా, పుణ్యబలం పెంచుకోవచ్చా, ఎలా పాటించాలి అని అడుగుతూ ఉంటారు. చాతుర్మాస్య వ్రత దీక్షలు అంటే ఏమిటి? 4 నెలల కాలంలో చాతుర్మాస్యలకు సంబంధించి యతులు, పీఠాధిపతులు, మతాధికారులు, సన్యాస దీక్ష స్వీకరించిన వారు, వీరు మాత్రమే పూర్వకాలంలో చాతుర్మాస్య వ్రత దీక్షలను పాటించేటటువంటి వారిగా మనకు కొంత సంప్రదాయం తెలియజేస్తుంది. కానీ నిజంగా గమనిస్తే బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అనే 4 విధాలుగా ఉండేటటువంటి సంప్రదాయ జీవన విధానంలో ప్రతి వ్యక్తి ఈ చాతుర్మాస్య వ్రత దీక్షలను అనుసరించాలి అంటుంది ఆచారకాండ. చాతుర్మాస్య వ్రత దీక్షలు అంటే ఏంటి? పీఠాధిపతులు, యతులు, మతాధికారులు, హంస, పరమహంస, కుటీచకుడు, బహుదడుగు ఇలాంటి పేర్లు కల వాళ్ళంతా కూడా సన్యాసాశ్రమాలను స్వీకరించిన వారు పాటిస్తూ ఉంటారు. కుటీచకుడు నిర్ణీతమైన ఒక స్థలంలో ఆశ్రమం నిర్మించుకొని అందరికీ బోధించేటటువంటి సన్యాసి. బహుదకుడు అనేక ప్రాంతాలలో సంచారం చేస్తూ అందరికీ ధర్మబోధ చేసేటటువంటి సంచారి. హంస, పరమహంస అలౌకికమైన జీవన విధానాన్ని అనుసరించి సన్యాసాశ్రమంలో అందరికీ ధర్మబోధ చేసేటటువంటి మహనీయులు. ఇలా మనం కుటీచకుడు, బహుదకుడు, హంస, పరమహంస అనే పేరు గల 4 విధానాలుగా ఉండేటటువంటి పీఠాధిపతులు, మతాధికారులంతా కూడా ఆషాఢ మాసంలో పౌర్ణిమ మొదలుగా చాతుర్మాస్య వ్రత దీక్షలను పాటిస్తూ ఉండగా గమనిస్తూ ఉంటాం. గృహస్థ ధర్మంలో ఉండేవారు కూడా పాటించవలసిన విధులు కొన్ని ఉన్నాయి. ఈ విధులు ఆహార నియమాలకు లోబడ్డవి. ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుగా తొలి ఏకాదశి అని పేరు. ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుగా శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య అంటే 4 నెలలకు సంబంధించిన దీక్షలలో ఇది మొదటి పాదం. అలాగే శ్రావణ శుద్ధ ఏకాదశి మొదలుగా భాద్రపద శుద్ధ ఏకాదశి వరకు 2వ పాదం. భాద్రపద శుద్ధ ఏకాదశి మొదలుగా ఆశ్వీజ శుద్ధ ఏకాదశి వరకు 3వ పాదం కాగా ఆశ్వీజ శుద్ధ ఏకాదశి మొదలుగా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4వ పాదం. ఈ 4 పాదాలలో గృహస్థ ధర్మంలో ఉండేటటువంటి వారు, కుటుంబ జీవనం గడిపేటటువంటి వారు, భార్యా బిడ్డలతో ఉండేటటువంటి వారు ఆ కుటుంబంలో పాటించదగిన విధులు కొన్ని ఉన్నాయి. ఆ విధులలో మొదటి పాదం అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుగా శ్రావణ శుద్ధ ఏకాదశి ఈ 4 రోజుల పాటు ఆకుకూరలను ఆహార పదార్థాలలో స్వీకరించకూడదు. ఆహార పదార్థాలలో ఆకుకూరలను తాము తినకుండా ఆవులకు, గోమాతలకు ఆహారంగా అందించాలి. ఆకుకూరలను గోంగూరతో సహా, పాలకూరతో సహా, తోటకూరతో సహా ఈ మొదటి నెల కాలంలో ఎవరూ తినకూడదు. ఎందుకు ఇలా చెప్పారు అంటే వసంత గ్రీష్మ ఋతువులలో
అత్యధిక ఉష్ణాన్ని పొందిన ఈ భూమి వేడెక్కి ఉంటుంది. ఆ తదుపరి వర్ష ఋతువు ఆరంభం కావడంతో ఆషాఢ మాసంలో హఠాత్తుగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. నిజానికి వర్ష ఋతువు అంటే శ్రావణ భాద్రపద కాలాలు. చైత్ర వైశాఖములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢములు గ్రీష్మ ఋతువు అని చెప్పినప్పుడు చదువుకున్నాంగా. ఆషాఢంలో అంత వేడి ఎక్కిన భూమిపైన ఇలా వర్షం కురవడంతో విత్తనములు మొలకెత్తుతాయి. అలా మొలకెత్తిన ఆ పత్రములు, ఆకులు, ఆకుకూరలు, వాటిలో ఈ భూమిలో ఇంతవరకు నిక్షిప్తమైనటువంటి అధిక వేడి దాగి ఉంటుంది. అది దేహానికి హానికరం. గోమాతలు మాత్రమే జీర్ణం చేసుకోగల శక్తి కలది కనుకనే మనం ఆహారంగా తీసుకోకుండా గోవులకు ఇది మొదటి నియమం. రెండవ చాతుర్మాస్య నియమంగా శ్రావణ శుద్ధ ఏకాదశి మొదలుగా భాద్రపద శుద్ధ ఏకాదశి వరకు పాలతో చేయబడిన ఉత్పత్తులు, పాలు ఆహారంగా తీసుకోకూడదు. తదుపరి మూడవ పాదంగా భాద్రపద ఏకాదశి మొదలుగా ఆశ్వీజ ఏకాదశి వరకు పెరుగును ఆహారంగా తీసుకోకూడదు. ఆశ్వీజ ఏకాదశి మొదలుగా అంటే దసరా తెల్లవారి మొదలుగా కార్తీక ఏకాదశి వరకు కందిపప్పు, పెసరపప్పు, మినపపప్పు ఇలా ద్విదళములు పప్పు ధాన్యాలను ఆహారంగా తీసుకోకూడదు. ఇది చాతుర్మాస్య నియమాలకు సంబంధించిన మొదటి నియమం. రెండవది, ఈ చాతుర్మాస్య కాలాలలో ప్రతి సోమవారం మౌనవ్రతం పాటించాలి. మూడవ నియమం, ఎంత వీలైతే అంత ఈ చాతుర్మాస్య కాలాలలో గోసేవ చెయ్యాలి, ప్రయాణాలు కట్టిపెట్టాలి. అత్యవసరం అయితే తప్ప తీర్థయాత్రలకు వెళ్ళకూడదు. కార్యాలయం, ఇల్లు ఈ రెండు మినహాయించి మరి ఒక చోటికి వెళ్ళకూడదు. పూర్వకాలంలో పీఠాధిపతులు వర్షాలు బాగా కురిసేటటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎక్కడ ఉన్నారో అక్కడ ఆశ్రమం తాత్కాలికంగా నియమించుకొని నిర్మించుకొని అక్కడే దీక్షలు చేసేటటువంటి వారు. చాతుర్మాస్య వ్రత దీక్షలలో మూడవ ప్రధానమైన దీక్ష ప్రయాణాలు చేపట్టకూడదు, ప్రయాణాలు పాటించరాదు. ఇవి ప్రధానమైనటువంటి నియమాలు. చాతుర్మాస్య దీక్షలలో అనేక నియమాలు ఉండగా కనీసంగా ఈ మూడింటినైనా తెలుసుకున్నాం కనుక పాటించే ప్రయత్నం చేద్దాం. ఆహార నియమం, ప్రవర్తన నియమం, ప్రయాణ నియమం అనేవే ఈ మూడు. సలక్షణంగా తెలుసుకున్నాం, పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. మీ వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.